వీళ్ళలో గొప్ప తారక మంత్రంలాగా చంద్రబాబు నాయుడు P4 అనేది కనిపెట్టారు. ఎప్పటి నుంచో మహాత్మా గాంధీ ధర్మకర్త సిద్ధాంతం అనే డబ్బు గల వాళ్ళు దయార్ద్ర హృదయులై కరుణా సముద్రులై దరిద్రులను ఆదుకోవాలి, పేదలను ఆదుకోవాలి. ఇది ఇక్కడ ఫార్ములా. ఇది ఏమైనా ఇందులో కొత్త ఉందని దీనికి ప్రభుత్వము ముఖ్యమంత్రి అవసరమా? సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా చేస్తే దాన్ని అనేక రకాలుగా ఆక్షేపించిన వాళ్ళు ఇప్పుడు ఎవరినో దాతలను తీసుకొని వచ్చి చేస్తాము అన్నారు. 1-2 చోట్ల పెట్టారు. బంగారు కుటుంబం అని మళ్ళీ ఒక ఉప పథకం పెట్టారు. ఎన్ని చెప్పినా కానీ ధనస్వాములు అనేవాళ్ళు లేకపోతే పెట్టుబడిదారులు లాభాన్ని బట్టి వస్తారు, కానీ ఇంకెందుకు వస్తారు వాళ్ళు? ఒకవైపున కాంట్రాక్ట్ కార్మికులు, అంగన్వాడీలు, అవుట్ సోర్సింగ్లు, పనులు చేసేవాళ్ళు జీతాలు ఇమ్మంటేనే వాళ్ళు ఇవ్వట్లేదు. పని గంటలు రెట్టింపు చేస్తున్నారు, ఉన్నవాళ్ళని పీకేస్తున్నారు. అటువంటి వాళ్ళు దయాగుణంతో విపరీతంగా సోములు కుమ్మరిస్తారంటే ఎవరు నమ్ముతారు? ఎందుకు అసలు అది ఆధారం? అది శాస్త్రీయమా? ఇస్తే ఇవ్వండి. ఎవరన్నా సహాయం చేస్తే అనేక మంది చేస్తారు. డబ్బు లేని వాళ్ళు కూడా చేయొచ్చు, మంచి వాళ్ళు అయితే. అది సమస్య కాదు. కానీ ప్రభుత్వము దానికి ఒక అధికార పథకంలాగా ఎలా చేస్తుంది? చంద్రబాబు నాయుడు ఎంత ఒత్తిడి పెట్టినా, ఎంత ఆరాటపడినా చాలా చోట్ల దీనికి ఎవరు ముందుకు రావటం లేదు. ఏదో వేదికల మీద ఆర్భాటం చేయటం, మనం మీడియాలో గొప్పగా చూపించడం తర్వాత అవేమీ ముందుకు సాగడం లేదు. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు ఉద్యోగులు. ప్రతి చోట పై అధికారులు, మంత్రులు మీరు P4 కింద ఇచ్చేవాళ్ళని తీసుకురండి ఎవరూ రావట్లేదు, చెప్పిన వాళ్ళు కూడా. పైగా ఈ పేరుతో గ్రామాలు, హాస్టళ్ళు, కాలేజీలు అనేక వాటిని ప్రైవేట్ పరం చేసే ఒక ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఇదొక భాగం. ఇంకా రెండోది, ఎవరో దాతలు ఇవ్వడం అన్న దానికి లేని ఒక మధ్యవర్తిత్వం ప్రభుత్వం తీసుకొని ఇప్పుడు దానికి ఉద్యోగులను బలి చేస్తూ ఉంది. ఇది ఏలూరు DO ఇచ్చిన ఉత్తర్వు, అధికారికంగా ఇచ్చిన ఉత్తర్వు ఇది. ఇందులో ఏముంది అంటే P4 కోసం దాతలను వెతకాలట. కుదురుతుందండి ఇది? స్కూళ్ళకే లేక ఒకవైపున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని లేకపోతే ఇంకోటి అని చూస్తున్నాం కదా. వీళ్ళు వెళ్ళి దాతలను తీసుకొని వచ్చి మరి ఆ దాతలే ఉంటే కనుక తల్లికి వందనాలు లేకపోతే అమ్మకు వందనాలు ఎందుకు అవసరమవుతాయి? ఇది స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి చేసే కార్యక్రమం ఒకవైపు చెప్పుకుంటూ దానికోసం డేటా సేకరించడం, దానికోసం దాతలను సమీకరించడం, దానికోసం అవసరాల జాబితా తయారు చేయటం, ఇది ఏమన్నా శాస్త్రీయమైన, ఆరోగ్యకరమైన లేకపోతే నిబంధనలకు అనుగుణమైన పద్ధతేనా ఇది? ఇప్పుడు ఒకసారి ఇటువంటిది ఇది ఒక్కొక్క సచివాలయ సిబ్బంది 2 తీసుకురావాలి. ఇలా మొదలైన తర్వాత ఇది జరుగుతుందా? తీసుకురాని వాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు, తమ అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు? ఒత్తిళ్ళు ఎన్ని ఉంటాయి? అంటే కుదరనే ఒక అవాస్తవికమైన ఒక పథకాన్ని ఆకాశానికి ఎత్తి ఇప్పుడు దాని అమలు కోసం సిబ్బంది మీద పడితే ప్రభుత్వం చేయాల్సింది తన పరిధిలో ఉన్న నిధులు వాటి ప్రకారం చేయాలి, లేకపోతే కేంద్రం నుంచి తేవాలి, లేకపోతే ఇతరత్ర చేయాలి తప్ప దాతల దగ్గర నుంచి తెప్పించి దాతలకు గ్రహీతలకు మధ్యవర్తిలాగా వీళ్ళు ఉండాలి అనే వాపాన్ని ప్రభుత్వం తీసుకొని దాని ఉద్యోగుల మీదకి మోపటం, ఇది ఎటువంటి రాజ్యాంగబద్ధత, ఎటువంటి పాలనా వ్యవహార శైలి? నిజంగా సందేహం కలుగుతుంది. దీని మీద ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, అంగన్వాడీలు వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటారు? తదుపరి చర్య ఇంతమందిని తీసుకురావడం మీ డ్యూటీ, మీరు తేలేదు కాబట్టి మీకు కోతకు వస్తాం జీతంలో, లేదా మీరు ఇవ్వండి, ఇటువంటివి కూడా వస్తాయి కదా. కాబట్టి దారి తప్పుతుంది. P4 అన్నది అసలు ఆ కాన్సెప్టే ఒక అవాస్తవికమైంది. P4 పేరుతో ఉద్యోగులను, ఉపాధ్యాయులను వెంటాడటం, వాళ్ళ మీద బరువు మోపటం మటుకు పూర్తిగా అనుచితం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం.